స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. పిల్లరా, మరి సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాము. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు మరి మీరు కూడా ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రభా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, వినగల చెవును, గ్రహించే మనసు నాకు ఇవ్వండి అయ్యా అని అడిగిన ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు నీ పరిశుద్ధమైన ఘనమైన నామనికి స్తోత్రములు కలుగునుగాక. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యం ద్వారా మరి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. వినగల చెవును, గ్రహించే మనసు నీ బిడ్డలందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకున్నాను. యేసు ప్రభా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ఎత్తబడుతున్న వాక్యము నీ బిడ్డల హృదయంలో ఫలింప చేయండి ప్రభా. ప్రకటిస్తుండగా మీరు నా నోటికి తోడై ఉండి ఈ అద్భుతమైన కార్యములు జరిగించి మీరుండి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావం నీ నామనికే చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రేపులేరా. దయచేసి లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి. ఏ ఒక్కరు కూడా లైవ్లో ఉండి వెళ్ళిపోకండి, దయచేసి ఉండండి. కొంత సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా, స్తోత్రం. ఇలా లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి. ఏ ఒక్కరు కూడా లైవ్లో ఉండి వెళ్ళిపోకండి. కొంత సమయాన్ని చూద్దనమాట. సో ఈరోజు ఏంటంటే దేవుని మాట వినుట. ఏం పిల్లరా, ఈరోజు అంశం వచ్చేసి దేవుని యొక్క మాట వినటం గురించి అనమాట. ఓకే, సో మనం ఇక్కడ చూద్దనమాట. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుగు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ద బాములేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పెను. పిల్లరా, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి మొదటి రాజు సౌలు. ఎవరు పిల్లరా? ఇజ్రాయేల్ ప్రజలకి మొదటి రాజు ఎవరు? సౌలు. దేవుడు అబ్రాముని కోరుకొని అబ్రాముతో చెప్పాడు, అబ్రామా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణు వలె నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్దిస్తాను, గొప్ప చేస్తాను అని దేవుడు ఏ విధంగా అయితే అబ్రాముకి వాగ్దానం చేశాడో అలాగే పిల్లరా, దేవుడు తన సంతతిని ఆ విధంగా ఆశీర్వదించాడు. తన సంతతి ఐగుప్తు దేశంలో బానిసలవుతారు, నేను వారిని తీసుకొస్తాను, మహా అద్భుతాలు చేస్తాను, ఇదిగో ఈ దేశానికి ఇస్తాను అబ్రామా అని ఏ దేశాన్ని అయితే అబ్రాముకి దేవుడు వాగ్దానం చేశాడు పిల్లరా, ఆ దేశానికి దేవుడు తన ప్రజలను, తన సంతతిని దేవుడు తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత దేవుడే వారికి రాజుగా ఉంటాడు. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడే రాజుగా ఉండి ఆయనే వారికి ముందుగా నడుస్తూ వారిని కాపాడుతూ రక్షిస్తూ ఆయన మాటకు లోబడినప్పుడు వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయనే తోడుగా ఉండి రాజుగా ఉండి వారికి నడిపిస్తున్నాడు. అయితే పిల్లరా, ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే ఒక సందర్భంలో సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా, లోకంలో ఉన్న అనేకమైన దేశ ప్రజలకి వారికి రాజు ఉన్నాడు, వారికి ముందుగా వెళ్ళటానికి ఒక రాజు పెట్టుకున్నారు, మాకు కూడా ఒక రాజు కావాలి అని వారు అడుగుతారన్నమాట. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. అలా అడిగినప్పుడు ఆ విషయాన్ని తీసుకెళ్ళి సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థించి అంటే దేవుడికి చెప్తారన్నమాట, ప్రభా, నీ ప్రజలు రాజు కావాలని కోరుకుంటున్నారు అని చెప్పినప్పుడు దేవుడు కూడా చాలా బాధపడిపోతాడు అనమాట. సమూయేలు, నువ్వేం బాధపడకాకు,
వారు నన్నే కాదన్నారు. నేను వారికి రాజుగా ఉంటే నన్నొద్దని ఒక మనిషిని కావాలని కోరుకుంటున్నారు. సరే వాళ్ళు చెప్పినట్టే కానిమో అని దేవుడు సమూయేలుకు చెప్తున్నమాట. అలా చెప్పిన తర్వాతకి మరి ఇజ్రాయెల్ ప్రజల్లో నుండే బెన్యామీన్ గోత్రం నుండి మరి దేవుడు సౌలు అనే వ్యక్తిని, ఒక యవ్వనస్తుని కోరుకుంటాడు బెన్యామీన్ గోత్రం నుండి. ఆ వ్యక్తిని కోరుకున్నప్పుడు పిల్లరా, ఆ వ్యక్తి ఎటువంటి సందర్భాల్లో ఉంటాడంటే, వాళ్ళ నాన్నగారు గాడిదలు ఉంటే ఆ గాడిదలు తప్పిపోయినప్పుడు ఆ గాడిదలు ఎతకడానికి వెళ్ళిపోతుంటాడు సౌలు. వాళ్ళ నాన్నగారు పంపిస్తాడు, అయ్యా మన గాడిదలు ఎక్కడికో తప్పిపోయాయి, వాటిని ఎతికి తీసుకురండి అని పంపిస్తాడనమాట వాళ్ళ నాన్నగారు. అలా పంపించినప్పుడు ఆ సందర్భంలో అనేక ప్రాంతాలు ఎదుగుతారు, ఎక్కడో దొరకదు. అయితే అటువంటి సందర్భంలో ఆ సౌలుతో పాటు ఒక పనుడు కూడా ఉంటాడు. అయ్యా ఇదిగో ఈ ప్రాంతంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన అన్నీ తెలుసు, ఆయన దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడున్నాయో ఏ చోటుకి వెళ్ళాయో మనకి తెలియచేస్తాడు అని వాళ్ళిద్దరూ అనుకున్నప్పుడు సరే పదాపా అని వెళ్తారు పిల్లరా. అటువంటి సందర్భంలో దేవుడు మరి సమూయేలుతో చెప్తాడు, అంతకు ముందులో చెప్తాడు, సమూయేలు రేపు నేను నీ దగ్గర ఒక వ్యక్తిని పంపిస్తాను, అతడే ఇజ్రాయెల్ ప్రజలకు రాజు, నువ్వు అతన్ని అభిషేకించు, అతని ద్వారా మరి అతని సంతతి ద్వారా నేను వారినందరినీ కూడా అతని సంతతి నేను కోరుకుంటున్నాను అని సమూయేలుతో చెప్పినప్పుడు పిల్లరా, మరి ఈ సౌలు సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు అలాగే దేవుడు చెప్పిన ప్రకారంగా సౌలుని రాజుగా అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి ఈ యొక్క సౌలు రాజు అవుతాడు. ఏమంటే పిల్లరా, రాజు అవుతాడు. అలా రాజు అయిన తర్వాత ఒక సందర్భంలో సౌలు ఏం చేస్తాడంటే, సమూయేలు చెప్తాడు, అయ్యా నేను ఇదిగో వారం రోజుల్లో వస్తాను, నేను వచ్చేంత వరకు మీరు దహన బలులు అర్పించొద్దు, అది నేనే చెయ్యాలి, ఎందుకంటే నేను యాజకుని కాబట్టి. నువ్వు రాజువి, రాజ్యాన్ని చూసుకోవాలి, దేవుడు చెప్పిన ప్రకారంగా చెయ్యాలి, నువ్వు బలర్పించకూడదు, నేను వచ్చేంత వరకు ఉండు అని సౌలుకి సమూయేలు చెప్తున్నమాట. అంటే దేవుని మాట చెప్తాడు. అయితే అటువంటి సందర్భంలో వాళ్ళ మీదకి ఫిలిష్తీయులు దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో సౌలు దగ్గర ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పారిపోతూ ఉంటారు భయపడి, అమ్మో ఫిలిష్తీయులు వస్తున్నారే మన మీదకి మనల్ని చంపటానికి, వాళ్ళు అనేకులు వస్తున్నారని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను కూడా భయపడి సౌలు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు పారిపోతుంటే సమూయేలు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని సేవకుడి కోసము, ప్రవక్త కోసము, యాజకుడి కోసము అతను వచ్చి బలర్పిస్తే వెళ్ళి శత్రువులతో యుద్ధం చేయొచ్చు కదా, ఇంకా రావట్లేదని ఎదురు చూస్తుంటాడు. కొంచెం లేట్ అయింది పిల్లరా. ఎప్పుడైతే లేట్ అవుతుందో ఇంకా రావట్లేదు కదా, రాడనుకొని ఏం చేస్తాడంటే ఈ సౌలు వెళ్ళి చేయకూడని పని చేస్తాడు. ఏంటంటే బలర్పిస్తాడు. ఎందుకంటే అది యాజకుడే చేయాలన్నమాట. అర్థం పిల్లరా, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, రాజైనంత మాత్రాన్ని కూడా చేయకూడదు అనమాట, అది యాజకుడు చేయాలి. మన భాషలో చెప్పాలంటే ఒక సామెత ఉంటుంది కదా, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి అంటారు కదా, ఆ టైప్ అనమాట. అంటే దేవుడు కొంతమందిని తన యొక్క యాజకత్వం చేయడానికి, బలులు అర్పించడానికి ఈ లేవీల్ని ఎన్నుకున్నాడనమాట. అది వాళ్ళే చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. సో కాబట్టి సమూయేలు వచ్చేంతవరకు కనిపెట్టకుండా ఈ యొక్క సౌలు ఏం చేస్తాను పిల్లరా, దేవునికి విరుద్ధమైన తప్పు చేస్తాడు. ఈ విధంగా దేవుని యొక్క మాటకి అవిధేయ చూపిస్తాడు, దేవుడి మాట వినడు, దేవుడు చాలా బాధపడతాడు. అయితే దేవుడు కొంచెం ఓర్చుకుంటాడు, సహిస్తాడు. అయితే ఈ సందర్భంలో దేవుడు ఏం చెప్తాడంటే మరొకసారి ఈ యొక్క సమూయేలు ద్వారా సౌలుకి ఇప్పుడు చెప్తాడు, చూడండి. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబాములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలమును చేయమని చెప్పాను. సో పిల్లరా, దేవుడు సౌలుతో చెప్తున్నాడు అనమాట, నువ్వు అమాలేకుల మీదకి వెళ్ళాలి. ఎవరి మీదకి? అమాలేకీలు. అర్థం పిల్లలు, వీరు అన్య ప్రజలు. సో మీరు వాళ్ళ మీదకి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళి ఆ యొక్క జాతిలో లేకపోతే ఆ ప్రజల్లో ఎవరిని కూడా మీరు బ్రతికించవద్దు.
చిన్నపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ ఏది కూడా వాళ్ళకి చెందింది ఏది కూడా సౌల నువ్వు దేన్ని కూడా బ్రతకనివ్వకూడదు, అన్నిటిని పాడు చేయాలి, అన్నిటిని నిర్మూలన చేయాలని దేవుడు మరి సౌలుకు చెప్పటం జరిగింది పిల్లరా. గుర్తుపెట్టుకుని పిల్లరా, మనకి దేవుడు ఏం చెప్తాడో దాన్ని మనం చెయ్యాలి. దేవుడు చెప్పిన దానికి ఒకటి కలపకూడదు, ఇంకోటి దాన్ని యాడ్ చేయకూడదు. సో దేవుడు మనకి ఏం చెప్తాడో ఫస్ట్ వినాలి, ఆయన చెప్పిన ప్రకారం చెయ్యాలి. నేను ఇలాగ చేస్తాను, అలాగే చేస్తాను, లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది, కానీ దేవుని విషయంలో మన జ్ఞానాన్ని కూడా యూజ్ చేయకూడదు, లేకపోతే మన అజ్ఞానాన్ని కూడా ప్రదర్శించకూడదు. అదే పిల్లలు. సో దేవుడు మనకి ఏం చెప్తారో అది చెయ్యాలి. ఇక్కడ సౌలుకి దేవుడు ఏం చెప్పాడు, అమాలేకులను కనికరించొద్దు, అందరిని కూడా బొత్తిగా నిర్మూలన చేయాలి, అందరిని చంపేయి అని దేవుడు సౌలుకి చెప్పడం జరిగింది. సో పిల్లలు ఈ విధంగానే చెప్పిన ప్రకారం ఓకే అని బయలుదేరి వెళ్తాడు. సో ఆ విధంగా సౌలు అండ్ ఇజ్రాయెల్ ప్రజలందరూ కలిసి బయలుదేరి వాళ్ళందరినీ కూడా చంపి వస్తాడు. అయితే దాంట్లో పిల్లరా అమాలేకులు దేవుడు అందరిని చంపమంటాడు, కానీ ఈ యొక్క సౌలు చేసిన పని ఏంటంటే చూడండి పిల్లరా, అమాలేకులు రాజైన ఆగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసాను. అయితే అందరిని చంపాడు అమాలేకులందరినీ, కానీ అమాలేకు రాజైన మాత్రము రాజుని ప్రాణముతో పట్టుకున్నాడు. దేవుడు అందరిని చంపండి అని చెప్పాడు, కానీ ఈ సౌలు ఏం చేస్తాను పిల్లరా, రాజును చంపడు. ఏం చేయడు, రాజును చంపడు. దేవుని మాటకి అవిధేయ చూపించాడు. మొదటగా అందరిని చంపమన్నాడు. చిన్నపిల్లలను కూడా ఎవరిని కూడా బ్రతికించొద్దు, నువ్వు అందరిని చంపేయి, పెద్దలు మొదలుకొని చిన్నవారిని మొదలుకొని కూడా అందరిని చంపాలని చెప్పాడు. అయితే అందరిని చంపాడు, కానీ రాజును ఉంచాడు. ఎందుకని చూడండి, తన జ్ఞానం ఎలాగంటే ఈ రాజునుగా నేను ఈ రాజునుగా నేను ఉంచుకుంటే రేపు నాకు ఇతను తోడుగా ఉంటాడు, ఇతనితో ఇంకా అనేకుల మీదకి యుద్ధం చేయొచ్చు, ఇతను నాకు సపోర్ట్గా పెట్టుకోవచ్చు అన్న అజ్ఞానం. ఆ తర్వాత చంపలేరా, సౌలును జనులు కూడి ఆగాగును గొర్రెలతో ఎడ్లతో కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులని నిర్మూలన చేశాను. ఇంకొక పని ఏంటంటే వారికి ఉన్న పశువు సంపదలో మంచి వాటిని చంపకుండా పనికిరాని వాటిని అన్నిటిని కూడా చంపేశాడు. ఏం చేశాడు, దేవుడు అన్నిటిని చంపురా బాబు అని చెప్పాడు. దాన్ని మంచివైనా ఎలాంటివైనా అన్ని చంపేయి, బ్రతికించొద్దు నువ్వు అని చెప్పాడు. అన్నిటిని నువ్వు నిర్మూలన చేయి అన్నాడు. చూపులేరా, గుర్తుపెట్టుకోండి, దేవుడు నిర్మూలన చేయమన్నప్పుడు, దేవుడు వాటిని అతం చేయమన్నప్పుడు మనం అతం చేయాలి. అతంలేరా, ఇక్కడ మనం ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. మనం ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. దేవుడు పిల్లరా మనలో ఏదైనా పాపం ఉన్నప్పుడు దాన్ని చంపేయి అంటాడు. అర్థమవుతుందా? దేవుడు నీలో నాలో ఏదైనా పాపం ఉన్నప్పుడు దాన్ని ఏమంటాడు, చంపేయి. అన్ని పాపాలు వదిలిపెట్టావు కదా, ఈ పాపం కూడా వదిలిపెట్టు అంటాడు. సో మనం ఏం చేస్తామంటే, అయ్యా నేను అన్నీ వదిలిపెట్టాను, ఈ ఒక్క సీరియలే ప్రభా, ఇది కూడా ఈ టైంలో వస్తుంది ప్రభా, నేను ఏ సీరియల్ చూడనయ్యా, ఇది ఒక్కటే ప్రభా, నేను అన్నీ చేశాను కదా ప్రభా, ఇది ఒక్కటే, ఈ సీరియల్ ఒక్కటే ప్రభా నేను చూస్తాను అంటారు కొంతమంది. ప్రభా నేను అన్నీ మానేశాను, ఈ యొక్క సినిమాలు ఒక్కటేనయ్యా, నేను ఇదొక్కటే ప్రభా అంటారు. కొంతమంది అన్నీ వదిలేస్తారు, ప్రభా ఈ అబ్బాయితోనే ప్రభా రిలేషను అని ఆ అబ్బాయితో ఒక్కరితో రిలేషన్ పెట్టుకుంటారు. అన్నీ వదిలిపెడతారు, ఈ అమ్మాయితోనే అయ్యా, నేను ఎవరితో పెద్ద సంబంధం పెట్టుకోవట్లేదయ్యా, ఈ అమ్మాయి ఒక్కతోటే అన్నట్టుగా ఒక్కటే, ఆ ఒక్కదాన్ని చంపకుండా ఆ ఒక్కటి కూడా వదిలిపెడతారు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా సౌలు కూడా చేసిన పని అదే, అన్నిటిని నువ్వు చంపేయి, నువ్వు బ్రతికించొద్దు. ఎందుకంటే వాళ్ళు దేవునికి విరుద్ధమైన ప్రజలు. పిల్లలు అర్థమవుతుందా? అలా అమాలేకులు దేవునికి విరుద్ధమైన ప్రజలు. దేవుడు వారిని బ్రతికించొద్దు, చంపేయి అని దేవుడు చెప్తే ఏం చేశాడు సౌలు, రాజును బ్రతికించాడు చంపకుండా. అర్థమైపోలేరా? ఆ తర్వాత ఇంకేం చేశాడు, గొర్రెలు మేకలు వాటిలలో కొవ్విన వాటిని తీసుకొచ్చి దేవునికి బలర్పిస్తామని వాటిని కూడా చంపకుండా ఉంచారు. అర్థమైపోలేరా? ఇలా చేసినందుకు ఏమైందో తెలుసు పిల్లరా, చూడండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక ఎనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక
అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అర్థం పిల్లరా? దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను. చూసారు పిల్లరా? దేవుడు చెప్పింది సౌలు చేయలే. నిజంగా పిల్లరా, ఈ సౌలు గాడిదల కోసం వెళ్ళినవాడు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు కోరుకొని ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా అభిషేకించాడు పిల్లరా. అంటే ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకొచ్చాడు. కానీ తన స్థితి ఏంటో మర్చిపోయాడు. రాజైన తర్వాత దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వ్యక్తి, అయ్యో నేను ఒకప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను, గాడిదలంట తిరుగుతున్న నన్ను దేవుడు నన్ను కోరుకున్నాడే, గురి గమ్యం లేని నా జీవితంలో ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న నన్ను నా ప్రభు నన్ను కోరుకొని ఈరోజు నన్ను తన ప్రజల మీద రాజుగా చేశాడే, ఆయన చెప్పిన మాట నేను వినాలి, ఆయన మాటకి నేను విధేయత చూపించాలి, ఆయన మాటకి నేను లోబడాలి అన్న కృతజ్ఞత భావము లేనివాడిగా కనపడుతున్నాడు ఈ సౌలు. దేవుడు చంపునైనా వాటిని బ్రతికించొద్దు అని దేవుడు చెప్తే రాజును చంపకుండా, గొర్రెల్లో ఎద్దులు చంపకుండా ఏం చేసే పిల్లరా బ్రతికించాడు. అలా బ్రతికించినందుకు దేవుడు ఏమన్నాడు, సౌలు గురించి అన్నాడు, సౌలు నన్ను అనుసరింపక, ఎవరిని అనుసరించలేదు, దేవుణ్ణి అనుసరించట్లేదు. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకోవట్లా. అర్థం పిల్లరా? దేవుడు ఒకటి చెప్తే మరొకటి చేస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి అనుసరించట్లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ సౌలు నన్ను అనుసరించట్లేదు, నా ఆజ్ఞలు గైకొనకపోయెను కనుక అతను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని సౌలు గురించి దేవుడే బాధపడ్డాడు పిల్లరా. అయ్యో, ఈ వ్యక్తి నేను రాజుగా చేసేది, ఈ వ్యక్తి నా మాట వింటాడని నేను అనుకున్నాను, నేను చెప్పినట్టుగా నడుచుకుంటాడు అని నేను అనుకుంటే, ఈ వ్యక్తి నా మాట వినకుండా, నా మాటకి లోబడకుండా, నా మాటకి విధేయత చూపించకుండా, నేను చెప్పినట్టు నడుచుకోకుండా, నన్ను అనుసరించకుండా నాకు విరుద్ధంగా తప్పు చేస్తున్నాడని దేవుడు ఆ వ్యక్తి గురించి పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు దేవుడే. సింపులరా? చూడండి, మీరు చూస్తున్నారు కదా, అతనిని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుడే బాధపడుతున్నా, అయ్యో నేను తప్పు చేసినట్టుగా ఉందే అన్నట్టుగా ఉంది. కొన్నిసార్లు అంటారు కదా, నేనే తప్పు చేసినట్టుగా ఉందిగా. కొన్నిసార్లు మన బిడ్డల విషయంలో ఏదైనా కొనిచ్చామనుకో, అయ్యో ఈ వస్తువు కొనిచ్చి నా బిడ్డలు నేనే చెడగొట్టినట్టు ఉంది, నా భర్తకి డబ్బులు ఇచ్చి తాగటానికి నేనే కారుకురాలయ్యి ఉన్నానే అని బాధపడతామే. కొన్నిసార్లు బాధపడ్డారు ఎప్పుడైనా? నా బిడ్డలకి ఇది కొనిచ్చాను, వాడికి బండి కావాలంటే బండి ఇచ్చాను, మరి ఫోన్ కావాలంటే ఫోన్ ఇచ్చాను, కారు కావాలంటే కారు ఇచ్చాను, ఈ కారు కొనిచ్చి నేనే పాడు చేశాను వాడిని, ఈ బైక్ కొనిచ్చి నేనే పాడు చేశాను అంటాం కదా పిల్లలు, బాధపడతాం కదా. అదనమాట ప్రభు కూడా అలా బాధపడుతున్నాడు. అయ్యో నేను పశ్చాత్తాపడుచున్నాను. దేవుడు బాధపడ్డాడు, దేవుడు నొచ్చుకున్నాడు, దేవుడు వేదన పడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుడు మాట విననందుకు, దేవుని మాటకు లోబడినందుకు, దేవుని చిత్తము చేయనందుకు దేవుడు ఎంతో వేదన పడ్డాడు. ఏం మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను కూడా కోరుకున్నాడు తన బిడ్డగా, తన సాక్షిగా ఈ లోకంలో నీవు బ్రతకాలని తను కోరుకొని నిన్ను రక్షించి తన రక్తంతో కడిగి తన సాక్షిగా తన బిడ్డగా నిలబెట్టుకున్నాడు. అయితే నీలో ఇంకా చంపవలసినవి ఇంకా ఉన్నాయి, చంపుతున్నావా? నీలో చావాల్సినవి ఉన్నాయి, వాటిని చంపకుండా నీలో పెట్టుకున్నట్లయితే నీలో కొన్ని పాపాలు చంపబడాలి. అర్థం పిల్లరా? మనలో కొన్ని పాపాలు ఏమవ్వాలి? చంపబడాలి. నీలో దేవునికి ఆయస్కరమైనవి ఉండకూడదు. దేవుడు ఏముంటాడు తెలుసా? వాటిని చంపేయి, నీలో ఉన్న ఈ పాపాన్ని నువ్వు చంపేయి ఉంటాడు. కానీ కొంతమంది పిల్లరా, దేవుడు ఆ పాపాన్ని వదిలిపెట్టమన్నా, ఆ పాపాన్ని చంపమన్నా, ఆ సంబంధాలు విడిచిపెట్టమన్నా కానీ విడిచిపెట్టకుండా అలాగే కొనసాగుతూ ఉంటారు. అటువంటి వారిని చూసినప్పుడు దేవుడు బాధపడుతూ ఉంటాడు, నొచ్చుకుంటూ ఉంటాడు. అయ్యో ఏమ కోసమే నేను ప్రాణం పెట్టింది, అయ్యో ఇతని కోసమే ప్రాణం పెట్టింది, ఇతను నా కోసము జీవిస్తాడని, ఈమె నా కోసము బ్రతికిద్దని, నా కోసము జీవిస్తారే, నాకు మహిమ తీసుకొచ్చేవారుగా ఉంటారే అని దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు పిల్లరా. కానీ మనము దేవునికి విరుద్ధమైన తప్పు చేసినప్పుడు దేవుడు ఎంతో బాధపడుతుంటాడు. తెలుసా పిల్లరా?
అయ్యో ఈ వ్యక్తి కోసమా నేను ప్రాణం పెట్టింది, ఇలాంటి వ్యక్తి కోసమా నేను ఇంతగా నేను ఆ కలువసిలో బలియాగమైంది, నా మాట వినకుండా, నా మాటకు లోబడకుండా, నా ఆజ్ఞలు గైకొనకుండా అని దేవుడు మనల్ని బట్టి కూడా బాధపడతాడు. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, దేవుడు చెప్పింది చేస్తున్నావా? దేవుడు చంపమన్న వాటిని చంపుతున్నావా? దేవుడు ఈ దేవుడు వదిలిపెట్టమన్న వాటిని వదిలిపెడుతున్నావా? ఈరోజు చాలా మంది పిల్లరా దేవుడు వద్దన్న వాటిని అవే చేస్తూ ఉంటారు. దేవుడు చెయ్యొద్దన్న వాటిని చేస్తూ, దేవునికి విరుద్ధమైన తప్పులు చేస్తూ చాలామంది కూడా దేవుని గాయపరిచేవారుగా ఉన్నారు. పిల్లరా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకదాన్ని చంపవన్నప్పుడు, దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు, దేవుడుని వద్దన్నప్పుడు మనం అంతే పిల్లరా. దేవుడు వద్దన్నప్పుడు మనం వాటి జోలికి వెళ్ళకూడదు. దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాలి, దాన్ని పెట్టుకో ఏదైనా కానీ. దేవుడు చూడొద్దన్నప్పుడు చూడకూడదు, దేవుడు మాట్లాడొద్దన్నప్పుడు మాట్లాడకూడదు, దేవుడు ఆ స్థలాలకు వెళ్ళొద్దన్నప్పుడు వెళ్ళకూడదు. అంతే. దేవుని మాట మనం వినేవారంగా ఉండాలి, దేవునికి లోబడే వారంగా ఉండాలిరా. కానీ రోజుల్లో చాలామంది కూడా సౌలు వలె దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. దేవుడు చెప్పింది ఒకటి, చేసేది ఇంకొకటి. అర్థంలేరా? చూద్దాం ఆ తర్వాత. అందుకు సమయలు కోపవశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. చూసినప్పుడేరా సమయలు సౌలు కోసం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఉదయమున సమయలు లేచి సౌలును ఎదుర్కొనడానికి పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయచూచకమైన తెలను నిలిపి తిరిగి గిల్గాగును పోయినను సమాచారం వినను. తర్వాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా. చూసాను పిల్లరా, అంటే ఈ సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను అందరినీ అర్థం చేశాను అని ఏం చేస్తాను మన భాషలో చెప్పాలంటే పండగ చేసుకుంటున్నాడు అన్నమాట. విజయోత్సవంతో ఆనందంతో సంతోషపడతా ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? అతను నేను దేవుని చిత్తం నెరవేర్చాను అనుకుంటున్నాడు. ఇంకా సౌలు వస్తుంటే సమయలు వస్తుంటే ఏమన్నాడు? సమయలతోటి సౌలు అన్నాడు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని సమయలు దీవిస్తూ ఉన్నాడన్నమాట. అర్థం పిల్లరా? మళ్ళీ చూడండి, దేవుని మాట అయితే వినలేదు కానీ మళ్ళీ ప్రభునామంలో ఇతరులు దీవిస్తూ ఉన్నాడు. చూడండి, కొంతమంది ఇలా దేవుని మాట వినరు కానీ వాళ్ళు ఇతరులు దీవించడం ప్రయత్నం చేస్తాడు. అను కదా, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు ఇతను కూడా? తర్వాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక అంటున్నాడు. చూడండి పిల్లలు, అలా చూడండి ఎంత భక్తో. అవును కదా, కొంతమంది దేవుని చిత్తం చేయరు, దేవుడు చెప్పినట్టు నడుచుకోడు, కానీ వాళ్ళ మాటలు చూస్తే ఎంత భక్తిలో ఎంత భక్తిపరులుగా అన్నట్టుగానో కనపడతా ఉంటాయి. తర్వాత చూడండి, యెహోవా ఆజ్ఞని నెరవేర్చితిని అనగా ఏమన్నాడు? నేను దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చితిని అంటున్నాడు. దేవుని ఆజ్ఞ నెరవేర్చాడప్పులేరా? చూద్దాం. సమయలు అలాగైతే నాకు వినపడుచున్నది గొర్రెల అరుపులు, ఎడ్ల రెంకెలు ఎక్కడివి అని అడిగిన. అంటున్నాడు సౌలు, నేను దేవుని ఆజ్ఞ నెరవేర్చితిని, చెప్పింది చేశాను అంటున్నాడు. అయితే సమయలు ఏమన్నాడు? సరే మరి నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రెంకెలు ఎక్కడివి అని అడుగుతున్నాడు. ఎందుకంటే కొన్ని గొర్రెలు తీసుకొచ్చారు, ఎవరి? అమాలేకీలు. ఆ తర్వాత ఎడ్లు తీసుకొచ్చాడు, ఎవరివి? అమాలేకీలు. ఈ అమాలేకీలు శాపగ్రస్తులు అనమాట. శాపగ్రస్తమైన వాటిని తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు సమయలు అడుగుతున్నాడు, ఈ గొర్రెలు అరుపులు, ఎడ్ల రెంకెలు ఎక్కడివి అని అడిగితే సౌలు చూడండి ఏమన్నాడు? అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన చూడండి ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లను మంచి వాటిని వండనిచ్చితిని, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసి మనగా. ఏమంటున్నాడు పిల్లలు ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవాకు అంటున్నాడు. ఏం తనకు దేవుడు కాదా? మన దేవుడు అనొచ్చు కదా. ఏమన్నా పిల్లలు, నీ దేవుడని అంటున్నాడు. ఈ సౌలు ఎలాంటి వాడు అంటే పిల్లలు, దేవుని చిత్తం నెరవేర్చిన వాడు కానే కాదు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు అంటున్నాడు, మన దేవుడికి అనట్లేదు. చూస్తున్నారా? నీ దేవుడు, తనకు దేవుడు కాదనమాట. ఏమన్నాడు? నీ దేవుడిని బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్డల్లోనూ మంచి వాటిని వండనెచ్చితిని, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసితిమి. అంటే దేవుడికి అంట పిల్లరా శాపగ్రస్తమైన వాటిని బలర్పిస్తాడంట ఈ సౌలు. ఎలాంటి వాటిని? శాపగ్రస్తమైన వాటిని దేవుడికి తీసుకొచ్చి ఇస్తాడంట. దేవుడికి శాపగ్రస్తమైన కావాలి పిల్లరా చెప్పండి. ఈరోజు చాలామంది పాపం చేసి డబ్బు సంపాదించి పాపం చేసిన డబ్బులు దేవుడికి ఇస్తారు. తెలుసా పిల్లరా?
లంచాలు తీసుకొని మోసం చేసి అవినీతిగా బ్రతికి దాంట్లో వచ్చిన డబ్బులు దేవుడికి ఇస్తారు. దేవుడికి అలాంటివి కావాలా? అలాంటివి కావాలి పిల్లరా? నువ్వు మోసం చేసి పాపం చేసి అవినీతిగా సంపాదిస్తేవే ఆ డబ్బులు దేవుడికి అవసరం లేదు. ఇక్కడ కూడా సౌలు ఏం చేస్తుందో తెలుసు పిల్లరా? శాపగ్రస్తమైనవి. అర్థం పిల్లరా? అవన్నీ కూడా శాపగ్రస్తమైనవి, శపించబడినమాట. దేవుడు అన్నిటిని హతం చేయమంటే, చంపేవంటే నేను తీసుకుని వచ్చి దేవునికి బలర్పిస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను తీసుకుని వచ్చి బలర్పిస్తాను అంటాడు. ఏమైనా సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి ఏదైనా ఇస్తున్నట్లయితే దాంట్లో అపవిత్రత ఉండకూడదు. నీ కష్టార్జితం నుంచి దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అదే పిల్లరా, చాలామంది కూడా మోసం చేసో అవినీతిగా సంపాదించో అక్రమంలో సంపాదించో చాలామంది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ పిల్లరా, దేవుడు అలాంటి వాటిని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి కావాల్సింది నీ కొంచెమైనా దేవునికి సరిపోతుంది. నీ కష్టార్జితంలో అది నీతి న్యాయంగా కష్టపడిన దాంట్లో సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి పిల్లరా. ఈరోజు చాలామంది మోసం చేసో అవినీతికి సంపాదించో అక్రమం సంపాదించో దేవునికి ఎంత ఇచ్చేం సుఖం పిల్లరా? దేవుడు వాటిని బట్టి సంతోషిస్తాడా? ఒకవేళ ఒక పేదవాళ్ళు దేవునికి తనకున్న దాంట్లోనే 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా తన కష్టంలో ఉంచి దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా అవినీతిగా లంచాలు తీసుకోనో మోసాలు చేసో పాపం చేసో అన్యాయంగా సంపాదించో అలాంటి వాటిలో కోట్లు ఇచ్చినా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేరా? అర్థమవుతుందా? ఈ సౌలు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని కంటే ఏం చేశాడంటే మంచి వాటిని ఉంచాడంట. మంచి వాటి ఎలాంటివి పిల్లరా? ఇవన్నీ శాపగ్రస్తమైనవి. అయితే చూడండి, సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు. ఏమన్నాడు? నువ్వు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతను, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతి యెహోవా నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. దేవుడు చెప్తున్నాడు, తన స్టార్టింగ్ అంతా చెప్తున్నాడు. ఒక్కప్పుడు నువ్వు నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నావు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఇజ్రాయేలు గోత్రములకు శిరస్సుగా నిన్ను చేశాడు, రాజుగా అభిషేకించిన. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీవుగా నువ్వెందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనెను. అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు? అన్నిటిని నిర్మూలన చేయమన్నాడు. కానీ కనపడుతున్న సొమ్ము మీద, కనపడుతున్న ఎడ్ల మీద, కనపడుతున్న గొర్రెల మీద మనసు వాటి మీద ఉంచాడు. అదంపులరా, చాలామందికి డబ్బు చూసినప్పుడు, ఈ లోకపరమైన ఆశలు చూసినప్పుడు దేవుని పక్కన పెట్టేస్తూ ఉంటారు. డబ్బు కనపడితే చాలు బిడ్డ, ఎలాంటి పాపానికైనా ఒడిగడుతుంటారు కొంతమంది. అవును కదా? లోకపరమైన వాటి కోసం దేనికోసమైనా వెనకడుగు అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు బిడ్డ. అవును కదా? చాలామందికి కూడా దేవునికి విరుద్ధమైన తప్పులు చేసేవాళ్ళు అనేకున్నారు. దేవుడు వద్దన్న వాటిని, వదిలిపెట్టమన్న వాటిని, చంపేమన్న వాటిని చంపకుండా ఏం చేశాడు? యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేది అన్నాడు. అంటే వస్తుంది కదా, అన్యాయంగా అయ్యాక ఇది దొరుకుతుందిగా మనకి, దీన్ని తీసుకున్నాం అనుకున్నాడు. దేవుడు వద్దురా బాబు వాటిని చంపేయండి అని చెప్తే వాటినే తెచ్చుకున్నప్పులరా. అర్థమవుతుందా? అందుకే పిల్లరా, దేవుడు వద్దన్న వాటిని మనం వదిలిపెట్టాలి. దేవుడు చంపమన్న వాటిని చంపేయాలి. దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాలి. అంటే మన దేవుని మాట వినాలి. అందుకు సౌలు ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకుల రాజు అయిన ఆగాగును తీసుకొని వచ్చింది, కానీ అమాలేకులు నిర్మూలన చేసేదని. అయితే గిల్గాలుకు నీ దేవుడిని యెహోవా బలి అర్పించుటకే జనులు శపితములకు గొర్రెల్లో ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారని చెప్పాను. చూసారు పిల్లరా, తను చేసిన తప్పని ఒప్పుకోకుండా దానికి ఏం చెప్తున్నాడు? సాకులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు పిల్లరా? సాకులు చెబుతా ఉన్నాడు. దేవుడు చెప్పింది చేయకుండా నేను ఇలా చేశాను, అలా చేశాను, దేవుని కోసమే చేశాను, ఇవి దేవుని కోసమే బలర్పిద్దామని చేశాను అని చెప్తున్నారు. మరి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఏం చెప్తాడో దాన్నే చేయాలి. ఒకటి ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. నేను ఇలా చేసి ఇలా చేసి దేవుని ఇంకేదో చేద్దాము, అలా చేసి ఇంకేదో చేద్దాం అనుకోకూడదు. చాలామంది పిల్లరా దేవుడు చెప్పింది చేయరు, వాళ్ళకి నచ్చినట్టుగా చేద్దాం అనుకుంటారు.
అర్థమైందా? ఏది చేసినా కానీ పిల్లరా మన జీవితంలో దేవుని చిత్తం చేయాలి. మనం చేసేది దేవుని చిత్తం కాకపోతే దేవుడు బాధపడతాడు, దేవుడు మనల్ని వదిలిపెడతాడు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి పిల్లరా, అందుకు సమూయేలు తనతో చెప్పిన ఆజ్ఞను ఒకడు గాయకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించుట వలన ఆయనకు సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గాయకొనుటయు పొట్టేళ్ళు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. దేవుడికి ఏది శ్రేష్టం పిల్లరా? దేవుడికి ఏది సంతోషము చెప్పండి? దేవుడికి ఏది సంతోషము? ఆజ్ఞను ఒకడు గాయకొనుట వలన యెహోవా సంతోషించును. అంటే దేవుడు దేని బట్టి సంతోషిస్తాడు చెప్పండి పిల్లరా? మనం ఇచ్చే కానుకలో, మనం ఇచ్చే ఏదో డబ్బులో, వాటిని బట్టి దేవుడికి సంతోషం కలగదు ప్రాముఖ్యంగా. అట్లని ఇవ్వద్దని కాదు దాని ఉద్దేశము. మనము దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా మనం ఎన్నిచ్చినా వ్యర్థమే. అర్థం పిల్లరా? దేవునికి ఇవ్వటం తప్పేం కాదు, ఇవ్వాలి, అది దేవుడికి ఇవ్వటంలో ఒక భాగమే. కానీ ప్రాముఖ్యంగా మనం ఆయన మాట వినకపోతే మనం ఏం చేసి ప్రయోజనం పిల్లరా చెప్పండి? మనం పాటలు పాడినా వ్యర్థమే, ప్రార్థనలు చేసినా వ్యర్థమే, కానుకలు ఇచ్చినా కూడా వ్యర్థమే. ఎందుకని? ఆయన మాట వినకుండా చేసేది ఏదైనా కానీ దేవుడికి సంతోషం కలగదు. అదే పిల్లరా, ఇక్కడ చూడండి, ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయనకు సంతోషము కలుగునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గాయకొనుటయు పొట్టేలు కొవ్వులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏది శ్రేష్టం పిల్లరా? దేవుని మాట వినటం శ్రేష్టము. అది వింటున్నారా మరి? మనం దేవుని మాట వింటున్నారా మరి మీరు? మనం ఎవరేం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా మనం ఏమి చేసినా వ్యర్థమే పిల్లలు, గుర్తుపెట్టుకోండి. దేవుని మాటకు లోబడకుండా నువ్వైనా, నేనైనా, ఎవరమైనా పిల్లరా ఏది చేసినా కూడా అదంతా కూడా వేస్టే. నువ్వు ప్రార్థన చేయి, వ్యర్థమే. నువ్వు ఉపవాసం ఉండు, వ్యర్థమే. నువ్వు కానుకలివ్వు, వ్యర్థమే. అర్థమైందా? నువ్వు దేవుని మాట వినకపోతే ఏం చేస్తే ఏం ప్రయోజనం? నువ్వు చేసిన దానికి ఉపయోగం ఉండదు. అదే నువ్వు దేవుని మాట విను, నువ్వు ప్రార్థన చేయి, దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు దేవుని మాట విని ఉపవాసం ఉండు, దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు దేవుని మాట విని కానుకివ్వు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇచ్చిన కానుకకి రెట్టింపు దీవెన దేవుడు ఇస్తాడు. అర్థం పిల్లరా? అలా కాకుండా దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని చిత్తం చేయకుండా నువ్వు నడుచుకున్నప్పుడు అది ఏదైనా కానీ పిల్లరా దేవుడికి సంతోషాన్ని కలుగు చేయదు, దేవుడికి ఆనందాన్ని కలుగు చేయదు. దేవుడు దాన్ని బట్టి సంతోషపడడు. మరి ఈ మాట్లాడిన పిల్లరా, మరి మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఇంతకీ మీరు దేవుని మాట వింటున్నారా? వింటున్నారా పిల్లరా? వింటున్నారా? ఇంతకీ దేవునికి లోబడుతున్నారా? దేవుడు చెప్పినట్టు చేస్తున్నారా పిల్లరా? చేస్తున్నారా లేదా? లేకపోతే మీరు కూడా సౌలు వలె సాకులు చెప్తున్నారా? ఎందుకు ఇలా చేసావు? మరి అయ్యగారండి, మరి మీకు తెలుసుగాండి నా పరిస్థితి అన్న, మా పరిస్థితి మీకు తెలుసుగాని అంటారు. కొంతమంది దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, ఇప్పుడు పిల్లరా దేవుడికి దశం బాగా ఇవ్వాలి, కొంతమంది దేవునికి దశం బాగా ఇవ్వరు, దేవుడి సొమ్ము కూడా దొంగిలిస్తూ ఉంటారు. దొంగిలిస్తామా, మరి దేవునికి దశం బాగా ఇవ్వాలిగమ్మా, ఇవ్వట్లేదు అన్నావు అనుకో, పలానా పాస్టర్ గారు ఎట్లా అంటున్నారండి అంటారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పాస్టర్ గారు ఏదో అన్నారనుకో, ఒకవేళ అడిగారు అనుకో, మళ్ళీ ఇంకేం చెప్తారంటే మా పరిస్థితులు మీకు తెలుసుగా అండి అని అంటూ ఉంటారు. చూడండి పిల్లరా, దేవుని మాట వినకపోతే ఒక వ్యక్తి దేవుడు సంతోషపడడు. నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఏది చేసినా కానీ అది వ్యర్థమే పిల్లరా. ఎలాంటిదంటే దాన్ని దేవుడు తిరుగుబాటు అని చెప్పాడు. దాన్ని చూడండి, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయు పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మా విగ్రహము గృహదేవతను పూజించుతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితే గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును అనగా. ఏం చేస్తాడు పిల్లరా? సౌలు తిరుగుబాటు చేశాడు. ఏం చేశాడు? తిరుగుబాటు. తిరుగుబాటు అంటే అర్థమేంటో తెలుసా పిల్లరా? దేవుని మాట వినకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరుగుబాటుతనం చేస్తున్నారు అన్నమాట. దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేస్తున్నారు. మాట్లాడిన ప్రేమని సహోదరుడా, నువ్వు దేవుని మాట వినట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? తిరుగుబాటుతనము చేస్తున్నావు. నువ్వు తిరుగుపడుతున్నావు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు సౌలుతోటి, నువ్వు తిరుగుబాటు చేస్తావు. తిరుగుబాటు స్వభావాన్ని దేవుడు దేంతో పోల్చాడు తెలుసు పిల్లరా? సోద చెప్పటంతో సమానం అంట.
ఆ మూర్ఖతను అగపరుచుట, మా విగ్రహములు గృహదేవతలు పూజించుట సమానమంట. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి. ఏం చేశాడంట దేవుడు? ఆ రోజు సౌలుతో అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి అంటున్నాడు దేవుడు. అంటే వదిలిపెట్టేశాడు, త్రోసివేశాడు దేవుని మాట లెక్క లేకుండా. రోజు చాలామంది పిల్లరా దేవుని మాట లెక్కలేదు. దేవుడు అంటే రెస్పెక్ట్ లేదు. ఉందా ప్రియమైన సహోదరి సహోదరు? దేవుని ఆజ్ఞను నువ్వు విసర్జిస్తున్నావా, లేకపోతే ఆయన ఆజ్ఞకి లోబడుతున్నావా, ఆయన మాట వింటున్నావా? పిల్లరా దేవుడు మాట వినుట శ్రేష్టమో గుర్తుపెట్టుకో. దేవుని మాట వినాలి పిల్లరా. అది నువ్వేది కూడా చెప్పకూడదు. దేవుడు ఏం చెప్తాడో అదే మనం చెయ్యాలి. మరి నువ్వు దేవుడు ఏం చెప్పింది ప్రార్థన చేయమన్నాడా, ప్రార్థన చేయి. మరి పరిశుద్ధంగా ఉండమన్నాడా, పరిశుద్ధంగా ఉండు. బాప్టిజం తీసుకోమన్నాడా, బాప్టిజం తీసుకో. పాపాన్ని విడిచిపెట్టమన్నాడా, విడిచిపెట్టు. మరి దేవుని వాక్యం చదవన్నాడా, చదువు. మరి దేవుని మందిరానికి రమ్మన్నాడా, వెళ్ళాలి. దేవుని పరిశుద్ధత సహవాసం చేయాలి. దేవుని బిడ్డలతో రిలేషన్ కలిగి ఉండాలి. దేవునికి మనకు రాబడిలో మనము పదమ ఫలము దేవునికి ఇవ్వాలి. ఇవన్నీ దేవుడు చెప్పినట్లురా మనము చేసేవారుగా ఉండాలి. అవి చేస్తే దేవుణ్ణి ప్రేమించిన వారము, దేవుని సంతోషపెట్టిన వారు అవుతాం పిల్లరా. అలా కాకుండా మనము దేవుణ్ణి చెప్పిన ఆజ్ఞలు పాటించకపోతే ఆయన ఆజ్ఞలను విసర్జించిన వారవుతాం. దేవుని మాటను కాదన్న వారవుతాం పిల్లరా. దేవుడు కూడా సౌలుని దేవుడు ఏం చేశాడు పిల్లరా? చూడండి, యెహోవా ఆజ్ఞను విసర్జించితే గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించను అనగా ఏం చేశాడు సౌలు? దేవుని విసర్జించాడు, దేవుణ్ణి కాదన్నాడు, దేవుణ్ణి లెక్క చేయలేదు కాబట్టి దేవుడు కూడా ఆ వ్యక్తిని వదిలిపెట్టేశాడు. దేవుడు విసర్జించేశాడు పిల్లరా. అర్థమైంది? మనం అనుకుంటాం దేవుణ్ణి నువ్వు వదిలిపెడితే, దేవుడు నువ్వు కాదంటే నిన్ను కూడా దేవుడు కాదంటాడు. ఎందుకని పిల్లరా? ఆయన మాట విననప్పుడు ఏం సుఖం చెప్పండి పిల్లరా. చూడండి, ఇప్పుడు మీ కుమారుడు ఉన్నప్పుడురా, నీ కుమారుడు ఉన్నాడు. నీ కుమారుడికి ఎంత చెప్పినా వినట్లేదు, ఏం చేస్తావు? వదిలిపెడతావు. పోనీ ఇక వాడు ఎక్కడైనా చావని, ఎట్లాగైనా బ్రతకని అనుకుంటారు తల్లిదండ్రులు. వాడికి ఎంత చెప్పినా ఏం చేసినా వాడు వినట్లేదు, పోనీ వాడు ఎక్కడైనా బ్రతకని అనుకుంటారు. కొన్నిసార్లు భర్తకు కూడా చెబుతూ ఉంటారు, తాగొద్దయ్యా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. పోనీగా వాడిని ఆ వ్యక్తిని వదిలిపెడతారు. భార్య కూడా చెప్తారు, అమ్మ అలా పాపలో జీవించొద్దమ్మా, మంచిగా ఉండమ్మా అంటే, లేదు నాకు ఆ పాపమే కావాలంటే పోనీగా అని వదిలిపెడతారు. సో దేవుడు కూడా అలాగే చేస్తారు పిల్లలు. మళ్ళీ కూడా ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. దేవుడు కూడా సౌలుని విసర్జించాడు. ఎందుకంటే దేవుణ్ణి విసర్జించాడు కాబట్టి. ఏం మాట్లాడినా ప్రియులరా, మనము కూడా దేవుణ్ణి కాదంటే, దేవుణ్ణి వద్దనుకుంటే, దేవుణ్ణి త్రోసివేస్తే దేవుడు కూడా మనల్ని అలాగే చేస్తాడు. అర్థమైందా? ఆయన మాట వినకపోతే దాని అర్థం అదే పిల్లరా, దేవుణ్ణి వద్దనుకోవటమే. దేవుడు నాకు వద్దు అని అర్థమే అనమాట. నువ్వు ఆయన చిత్తం చేయట్లేదు, ఆయన చెప్పినట్టు నడుచుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నాకు దేవుడు వద్దు, నువ్వు నాకు లేకపోయినా పర్వాలేదు ప్రభా, నేను అనుకున్నట్టుగా జీవిస్తాను అని అర్థం. ప్రభు కూడా అమ్మ నువ్వు లేకపోయినా పర్వాలేదు అని వదిలిపెడతాడు మనకు. అర్థం పిల్లరా? ఎందుకంటే దేవుడు మనం వదిలిపెడితే పిల్లరా మన జీవితం ఎందుకు పనికిరాదు. అర్థమైంది? ఎందుకు పనికిరాదు. ఈ సౌలు చేసిన తప్పును పశ్చాత్తాపడకుండా సాకులు చెప్తుంటాడు. చూడండి పిల్లరా, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞ నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కుకున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమయంలో వేడుకున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నా పాపను పరిహరించి యెహోవాకు మొక్కుకున్నట్లు నాతో కూడా తిరిగి రమ్ము. అందుకు సమయంలో నీతో కూడా నేను తిరిగి రాను. నువ్వు యెహోవా ఆజ్ఞ విసర్జించితే గనుక ఇజ్రాయిలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవలెనను. తిరగా సౌలు అతను దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగిన. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇజ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువాని దాన్ని అప్పగించి ఉన్నాడు. ఈ యొక్క సౌలు పిల్లరా, దేవుడు తన వంశాన్ని, తన యొక్క జాతిని దేవుడు రాజుల వంశంగా చేద్దామనుకున్నాడు. ఈ సమూయేలు పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ అవన్నీ కూడా తన అవిధేయతను బట్టి, తన తిరుగుబాటు స్వభావాన్ని బట్టి అన్నీ పోగొట్టుకున్నాడు పిల్లరా. అర్థం పిల్లరా? దేవుడు ప్రతి మనిషి పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకుని పిల్లరా, దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు, నీ పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు పిల్లరా. అర్థమవుతుందా?
కానీ చాలామంది వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క లోపాలు బట్టి, వారి యొక్క తిరుగుబాటు స్వభావం బట్టి ఏమవుతుందంటే దేవుని యొక్క చిత్తము వారి జీవితంలో జరగకుండా, దేవుని ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేర్చబడకుండా, దేవుని ప్రణాళికలు వారి జీవితంలో జరగకుండా వాళ్ళే పోగొట్టుకుంటారు. అర్థం లేరా? దేవుడు సౌలు పట్ల కూడా గొప్ప ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత చూడండి, మరి ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపాడు. అతడు కొన్ని మాటలు చెప్తారన్నమాట. తర్వాత అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలు గిల్గాలు గిబియోలను తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాకాంతుడైన మరి తను సౌలు ఇజ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. అర్థంలేరా? దేవుడే బాధపడ్డాడు, దేవుడే దుఃఖించాడు, దేవుడు బాధపడ్డాడు. ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు పిల్లరా. దేవుడు ఎందుకు పనికిరాని వాడిని కోరుకొని ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు పిల్లరా. ఎందుకంటే పిల్లరా, మన దేవుడు ఎంత మంచివాడంటే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం పిల్లరా, నువ్వు నేను తెలుసా పిల్లరా. మనం ఏదో గొప్ప వాళ్ళమని రక్షించబడలేదు, దేవుడు మనం రక్షించుకోలే తెలుసా. చాలామంది నేను మాకు బాగా టాలెంట్ ఉందంటే, నేను బాగా చదువుకున్నాను, నేను బాగా పాడతాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా ఆరాధన చేస్తాను, నేను అది చేస్తాను, నేనంటే ఏమనుకుంటామని చాలామంది ఆవేశపడుతూ ఉంటారు. అర్థం పిల్లరా. సో నీలో ఉన్న టాలెంట్ బట్టి దేవుడు నిన్ను కోరుకోలే, నీలో ఉన్న తలాంతులు బట్టి దేవుడు నిన్ను కోరుకోలే, నన్ను కోరుకోలే. మనందరం కూడా ఎందుకు పనికి రాని వాళ్ళం. అర్థం పిల్లరా. అలాంటి వారిని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని, మనం ఆయన మాట వినాలని, మనం ఆయనకి విధేయత చూపించాలని, ఆయన చిత్తం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే సౌలు కూడా అదే విధంగా దేవుడు ఆశించాడు, కానీ సౌలు దేవుని మాటకు అవిధేయత చూపించాడు, దేవుని మాట వినలేదు. అందువల్ల దేవుడే బాధపడ్డాడు. మరియు తాను సౌలును ఇజ్రాయిలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. చూసారు పిల్లరా, దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, ఈ వ్యక్తినా నేను రాజుగా చేసింది, ఇలాంటి వ్యక్తి నా చేసిందని దేవుడు బాధపడ్డాడు. దేవుడే నొచ్చుకున్నాడు, దేవుడే బాధపడ్డాడు, దేవుడే దుఃఖించినట్టుగా కనపడతా ఉంది. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ఒక ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను. నిన్ను బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడా? నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? నిన్ను బట్టి దేవుడు వేదన పడుతున్నాడా? లేదా నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తే చాలా సంతోషం. అలా కాకుండా నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతుంటే, నిన్ను బట్టి వేదన పడుతుంటే, నీ జీవితాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ తిరుగుబాటు స్వభావం బట్టి దేవుడు బాధపడుతున్నట్లయితే అది నీకు సంతోషం కలిగించిద్దా? చెప్పండి పిల్లరా. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను మనం బాధపెట్టడము న్యాయమంటారా? చాలామంది పిల్లరా, యేసయ్యను బాధపడుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు, యేసయ్యను దుఃఖపరిచే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎందుకో తెలుసా పిల్లరా? దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు, ఎప్పుడు బాధపడతాడో తెలుసు పిల్లరా? మనం ఆయన చిత్తము చేయనప్పుడు, మనం ఆయన మాట విననప్పుడు, మనము మన ఇష్టము చేసినప్పుడు, మనము వద్దన్న పనులు చేసినప్పుడు, మనము దేవునికి విరుద్ధమైన పాపములు చేసినప్పుడు, దేవుడు చంపమన్న వాటిని చంపకుండా, దేవుడు విసర్జించమన్న వాటిని విసర్జించకపోవటం వల్ల దేవుడు మన బట్టి దుఃఖపడతాడు పిల్లరా, దుఃఖపడతాడు. మాట్లాడిన ప్రేమని సహోదరుడా, నువ్వు దేవుని చిత్తం చేస్తే నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు. అలా కాకుండా నీ మాటలు కావచ్చు, నీ క్రియలు కావచ్చు, నీ జీవితం కావచ్చు, ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను బట్టి కూడా బాధపడతా ఉంటాడు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాట వినేవాళ్ళకి కావాలి, దేవుడికి ఎవరు కావాలి? ఆయన మాట. నా మాట విని ఎవరైతే వణుకుచున్నో వాడిని నేను దుష్టించి ఉన్నాను దేవుడు అన్నాడు పిల్లరా. దేవుడికి ఎవరు కావాలంటే ఆయన మాట వినేవాళ్ళకి కావాలి పిల్లరా. ఆయన నా మాట ఎవరు వింటారా, ఎవరు నాకు లోబడతారా, ఎవరు నాకు విధేయత చూపుతారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు పిల్లరా. కానీ నరుడు, మనిషి దేవునికి విరుద్ధంగా తప్పు చేస్తున్నాడు, తిరుగుబాటుతనం చేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. అర్థం పిల్లరా. ఎందుకు ఈ తప్పు చేశావు అంటే సాకులు చెబుతూ ఉంటాడు. సౌలును అడుగుతుంటే ఎందుకు నువ్వు చంపలేదు, ఆ ఎద్దులు గొర్రెలను చంపలేదంటే దేవునికి బలర్పించడానికి తీసుకొచ్చానని చెబుతున్నాడు. దేవుడేం చెప్పాడు, ఏం చేస్తున్నాడు? అర్థం లేదా?
ఆదాము కూడా ఎందుకు తిన్నావు ఆదామా పండు అంటే నా భార్య ఇచ్చిందని సాగు చెప్తా ఉన్నాడు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చిందని తన భార్య మీద నెడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ఒకవేళ దేవుడికి నిన్ను ప్రశ్నిస్తే ఎందుకు ఈ పాపం చేశావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? ఎందుకు ఈ తప్పు చేశావు అని నిన్ను అడిగితే ఏమని సమాధానం చెప్తావు? అయ్యా వాళ్ళు చేయబట్టి నేను చేశాను, ఏమి చేయబట్టి నేను తప్పు చేశాను, వీరు చేయబట్టి నేను తప్పు చేశాను, వారి మీద వీరి మీద నేరాలు మోపుతావా? దీంట్లో నాదే తప్పు లేదు అంటావా? ఈరోజు చాలామంది పిల్లరా యథార్థను వదిలిపెట్టు, యథార్థత లేదు. తప్పు చేసి కూడా, నేరం చేసి కూడా చాలామంది కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద నెడుతుంటారు. ఆదాము వలె, ఆదామా ఎందుకు ఈ పండు తిన్నావు అని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఆదాము, నీవు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది. ఆమె ఇస్తే తీసుకొని తిన్నాడంట. దేవుడు చెప్పాడు కదా తినొద్దు, తింటే చస్తామన్నాడు కదా, మరి దేవుని మాట ఎందుకు వినలేదు? భార్య మాట ఇవన్నాడు. ఈరోజు చూడండి చాలామంది కూడా దేవుని మాట కంటే మనుషుల మాటే చాలామందికి ముఖ్యమవుతూ ఉంటుంది. అవునా కదా? తల్లిదండ్రులు కష్టపడి పోషించి ఉన్నతమైన స్థితికి బిడ్డలు తీసుకొస్తారు. అంత కష్టపడి పెంచి పోషించినా కానీ మంచి స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల మాట వినరు. కానీ ఎవరో మధ్యలో పరిచయమైన అబ్బాయి మాట అమ్మాయి మాట విని తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. లేరా? సమాజంలో మనం చూడలేదా? అమ్మాయి కానీ అబ్బాయి కానీ మధ్యలో పరిచయం అయ్యాడు, కాలేజీలోనో స్కూల్లోనో ఎక్కడో పరిచయం అయ్యాడు. ఒక యవనస్తుడు ఒక యవనరాలు పరిచయమైన 1 సంవత్సరము 2 సంవత్సరాల లోపల పరిచయమైన అమ్మాయి మాట విని తల్లిదండ్రులు కాదన్న వాళ్ళు ఎంతమంది లేపులేరా సమాజంలో? అలాగే చాలామంది కూడా ఎవరో మధ్యలో పాపము అలవాటు పడ్డ వాళ్ళు, ఎవరో సాతాను చూపించిన ఆశలకి వెళ్ళిపోయి ప్రాణం పెట్టిన యేసయ్యని కూడా కాదన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెలుసా పిల్లలు? ఈరోజు ఎలా ఉన్నాం? దేవుని మాట వింటున్నావా ప్రియమైన సహోదరా? ఎలా ఉన్నావు? సౌలు వల్ల నువ్వు తిరుగుబాటుతనం చేస్తున్నావా? సౌలు వల్లే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావా? సౌలు దేవుని మాట వినలేదు, తిరుగుబాటుతనం చేశాడు, దేవునికి విరుద్ధమైన పనులు చేసేసాడు. దేవునికి అవిదే చూపించాడు. దేవుడు తన పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు పిల్లరా. అతని మీద గొప్పవాడు చేయాలని, తన వంశమంతా కూడా ఆశీర్వదించాలని దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు పిల్లరా. అర్థమవుతుందా? కానీ అవన్నీ కూడా కోల్పోయాడు. సౌలు జీవితంలో ఎంతగా దిగజారిపోతాడంటే పిల్లరా, తర్వాతకి మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోతాడు. సౌలు దేవుడు లేక చచ్చిపోతాడు లాస్ట్కి. ఎంతగా అంటే దావీదు మీద విషచూపు చూస్తున్నామంట. ఆఖరికి దావీదునే చంపాలని ఎంట పడుతూ ఉంటాడు సౌలు. ఆ తర్వాత సౌలులోకి దెయ్యం రావడం మనం చూస్తాం. చాలా ఉంది సౌలు గురించి. ఎందుకో తెలుసు పిల్లరా? దేవుని కాదనందుకు, దేవుని మాటకి అవిధేయ చూపినందుకు, చేసిన తప్పును కూడా పశ్చాత్తాపడకుండా దానికి కారణాలు చెప్తున్నాడు. కానీ అయ్యా నాది తప్పైంది, నన్ను క్షమించమని అడగట్లే. ప్రభా నేను తప్పిపోయాను, నీ ఆజ్ఞ పాటించడంలో నేను అవిధేయ చూపించాను, నన్ను క్షమించు, నేను చేసిందే తప్పు అని పశ్చాత్తాపడాల్సిన పోయిన సౌలు ఇదిగో నేను ఇందుకోసం చేశాను, అందుకోసం చేశాను కారణాలు చెప్తున్నాడు. మనం కారణాలకు దేవుడికి అవసరం లేదు. మనం చేసిన తప్పుని యథార్థంగా ఒప్పుకుంటే అవునయ్యా అది తప్పే, నన్ను క్షమించమని అడిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అలా కాకుండా నువ్వు కారణాలు చెప్తే దేవుడు నిన్ను విసర్జిస్తాడు పిల్లరా. దావీదు కూడా తప్పు చేశాడు, కానీ దావీదు దేవుని దగ్గరకు వచ్చి తన తప్పును ఒప్పుకున్నాడు. నన్ను క్షమించు, నన్ను ఇసోపు కంటే హిమము కంటే తెల్లగా కడుగు, శుద్ధి చేయమని తన తప్పుని యథార్థంగా ఒప్పుకొని మరలా దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు. సౌలు కూడా తప్పు చేశాడు పిల్లరా, కానీ పశ్చాత్తాపడలేదు. తన తప్పుని ఒప్పుకోలేదు, తన తప్పుని సరిదిద్దుకోలేదు, తన తప్పని ఒప్పుకోకుండా సాకులు చెప్పాడు. అందువల్లే దేవుడు అతన్ని విసర్జించాడు. కాబట్టి పిల్లరా మనము కూడా సౌలు వలె ఉండకూడదు. సౌలు వలె మనము దేవుని మాట వినకపోతే, ఒకవేళ తప్పు చేశామో తెలుసో తెలియక దేవుని దగ్గర పశ్చాత్తాపడే వరకు ఉండాలి. సాకులు చెప్పడం మానేసి ఇది నా తప్పు ప్రభా, ఇది నా లోపమయ్యా, ఇది నేను తెలియజేసిన తప్పే ప్రభా నాది, నన్ను క్షమించమని యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు మనల్ని క్షమించగల దేవుడు. కాబట్టి పిల్లరా సమయంలో ప్రార్థన చేసుకున్నాము. దయచేసి ఉన్న చోట మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకున్నాము. విన్న వాక్యాన్ని బట్టి పిల్లరా దయచేసి ఏ ఒక్కరు కూడా లైన్లో ఉండి వెళ్ళిపోద్దు. కొంత సమయాన్ని ప్రభుకి ఇవ్వండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్న దయచేసి పిల్లరా, ఎందుకంటే దేవుడు మన జీవితంలో కార్యం జరిగించే
సమయము. పిల్లరా, ఒకవేళ మీరు కూడా సౌలు వలె ఉన్నారా? సౌలు వలె దేవుని మాట వినకుండా, దేవుని మాటకి విధేయత చూపించకుండా, ఆయన మాటకి లోబడకుండా, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించకుండా ఉంటున్నారా? అలా ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర క్షమాపణ అడగండి. దయచేసి పిల్లలు, మీరు ఉన్న చోట మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. పిల్లరా, దయచేసి ఏ ఒక్కరు కూడా లైలను వెళ్ళిపోద్దు. ఏ మాట్లాడినా ప్రియమైన సహోదరుడు, ప్రభు మాట వింటున్నావా? లోబడుతున్నావా? ఆయన మాటకి విధేయత చూపిస్తున్నావా? దేవుని మాటకి విధేయత చూపిస్తున్నావా? ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు కూడా సౌలు వల్లే ప్రవర్తిస్తున్నావా? దేవుని మాట వినకుండా, దేవుని మాటకి విధేయత చూపించకుండా ఏదేదో చేస్తున్నాను అని సంతోషపడుతున్నావా? దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది మరొకటి. దేవునికి విరుద్ధమైన పనులు చేసి ఇది దేవుడి చిత్తమే అనుకొని సంతోషపడుతున్నావా? సౌలు వలె ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు కూడా సౌలు వలె దేవునికి విరుద్ధమైన తప్పులు చేసి, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి అది దేవుని చిత్తమైన సంతోషపడుతున్నట్లయితే బహుశా దేవుడు నిన్ను బట్టి కూడా బాధపడుతున్నాడేమో. సౌలు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తాడు. అమాలేకులను చంపేయి, పశువుల్ని, మనుషుల్ని అందరిని కూడా నువ్వు వతం చేయమని అంటున్నాడు దేవుడు. ప్రియమైన సహోదరుడా, దేవుడు కూడా ఈరోజు ఈ సమయంలో నీతో అదే చెప్తున్నాడు. దేవునికి విరుద్ధమైనవి నీలో ఉండకూడదు, దేవునికి ఇష్టం లేని నీలో ఉండకూడదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వాటిని చంపేయి. నువ్వు వాటిని చంపకపోతే అవి నిన్ను చంపుతాయని దేవుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సౌలు చంపాల్సిన వాటిని చంపలేదు కాబట్టే దేవునికి అవిధేయత చూపించాడు. చంపాల్సిన వాటిని చంపలేదు కాబట్టి దేవుడికి దూరం అయ్యాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని చేత విడవబడ్డాడు. ప్రియమైన సహోదరుడా, నువ్వు కూడా నీలో కొన్ని ఉన్నాయి, నువ్వు వాటిని చంపాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు చంపవు, వాటిని వదిలిపెట్టు, వాటిని అర్థం చేయి అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, దేవునికి ఇష్టం లేని నీలో ఏదైతే ఉన్నాయో వాటిని నువ్వు చంపాలి. నువ్వు వాటిని చంపకపోతే ఆ పాపమే నిన్ను ఒకరోజు చంపిద్ది, ఆ పాపమే నిన్ను నాశనం చేసిద్ది, ఆ పాపమే నిన్ను దేవుని దూరం చేసిద్ది, ఆ పాపమే దేవుని నిన్ను వదిలిపెట్టే విధంగా, దేవుడికి దూరం అయ్యే విధంగా నిన్ను చేసిద్ది. ప్రియమైన సహోదరుడా, ఆ రోజు సౌలు చంపాల్సిన వాటిని చంపకపోవడం వలనే వాటిని బ్రతకనిచ్చాడు. ఆ యొక్క రాజును చంపాల్సింది పోయి బ్రతకనిచ్చాడు. ఆ ఎద్దులు గొర్రెలు చంపాల్సింది పోయి బ్రతకనిచ్చాడు. వాటి వలనే దేవుని యొక్క ఉగ్రత, వాటి వలనే దేవునికి దూరం అవ్వవలసిన పరిస్థితి వచ్చింది. ప్రియమైన సహోదరుడా, నీలో ఉన్న వాటిని కూడా చంపేసే వాటిని. ఏ పాపం నీలో ఉందో, ఏ లోపం నీలో ఉందో వాటిని చంపివేయి. చంపకపోతే అవి నిన్ను పాడు చేస్తాయి, అవి నిన్ను దేవునికి దూరం చేస్తాయి, అవి నిన్ను నీ నుండి దూరం చేసే విధంగా చేస్తాయి. ప్రేమ, దేవుడు లేక నువ్వు బ్రతకగలుగుతావా? దేవుడు లేక నువ్వు జీవించగలుగుతావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభు లేకుండా ఏ మనిషి బ్రతకగలుగుతాడు? ప్రభు లేకుండా ఏ వ్యక్తి ఈ లోకంలో జీవించి సాధించగలుగుతాడు? ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో ప్రభు ఉండాలని నువ్వు ఆశించినట్లయితే నీలో దేవునికి ఆయాస్కరమైన ఏదైతే ఉన్నాయో అవి ప్రభు నీకు తెలుసు. ఈ సమయంలో వాటిని చంపివేయి, వాటిని విడిచిపెట్టు. నీకన్నాడు కూడా అవి నీలో ఉండకూడదు, అవి నీ దగ్గర ఉండకూడదు. అవి నీ దగ్గర ఉంటే దేవునికి విరుద్ధమైన పాపంలో పడిపోవడానికి కారణం అవుతుంది. లేరా, అలాగే సౌలు కూడా దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవడం వలన దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు తను విసర్జించాడు. దేవుడు ఎంతో బాధపడ్డాడు. అయ్యో, ఈ వ్యక్తినా నేను రాజుగా చేసిన. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నిన్ను బట్టి రేపు దేవుడు బాధపడితే, అయ్యో ఈమె కోసమా నేను ప్రాణం పెట్టింది, అయ్యో ఇతని కోసమా నేను ప్రాణం పెట్టింది, నా కోసం బ్రతుకుతాడని, నా కోసం జీవిస్తాడని, నా సాక్షిగా ఉంటాడని, తన దేహాన్ని దేవాలయముగా కాపాడుకుంటాడని నేను తన కోసము ప్రాణం పెట్టానే, తన కోసం రక్తం చిందించానే, తనను క్షమించానే, తన జీవితాన్ని మార్చానే, ఇంకా అదే పాపలో ఉంటున్నాడే, ఇంకా అదే పాపలో జీవిస్తున్నాడే అని రేపు నిన్ను బట్టి కూడా దేవుడు బాధపడితే నీకు ఇష్టమైన
ప్రియమైన సహోదరి సహోదరా, ఒకవేళ నువ్వు కూడా పాపంలో ఉంటే, నువ్వు కూడా దేవునికి పైన విరుద్ధమైన పనులు చేస్తుంటే, దేవుడు నిన్ను కూడా బహుశా నిన్ను బట్టి కూడా దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, నిన్ను బట్టి దేవుణ్ణి బాధపరచనే కాకు, నీ ద్వారా దేవునికి బాధ కలుగు చేయకాకు. సౌలు దేవుని దుఃఖపరిచాడు, సౌలు దేవుణ్ణి గాయపరిచాడు, సౌలు దేవుణ్ణి కృంగదీశాడు. సౌలు దేవుడు బాధపడే విధంగా, వేదన పడే విధంగా, పశ్చాత్తాపడే విధంగా సౌలు చేశాడు. సౌలు జీవితం అలా ఉంది, సౌలు ప్రవర్తన అలా ఉంది, సౌలు క్రియలు ఎలా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితము, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ జీవితం ఎలాగుంది? ఒకవేళ నిన్ను బట్టి దేవుడు సంతోషపడితే మంచిది. అలా కాకుండా నీ జీవితం బట్టి కూడా దేవుడు దుఃఖపడుతున్నట్లయితే, వేదన పడుతున్నట్లయితే అది నీకు సంతోషం. ఒకవేళ నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నట్లయితే ఈ దగ్గర ఈ సమయంలో ప్రభు దగ్గర క్షమాపణ కోరు. అవునయ్యా, నా బ్రతుకును బట్టి, నా జీవితం బట్టి నువ్వు దుఃఖపడుతున్నావయ్యా. నా జీవితంలో నేను విరుద్ధంగా, నీకు విరుద్ధమైన పనులు చేశాను. ఈ పాపమును బట్టి నువ్వు దుఃఖపడుతున్నావని ఈ సమయంలో నాతో మాట్లాడుతున్నావయ్యా. నేను చేసే పాపము నీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. నేను చేసే ఈ పాపము నేను బాధ పెడతా ఉంది. నేను చేసే ఈ తప్పుడు పనులు నీకు పశ్చాత్తాపం కలుగజేస్తుంది. నన్ను క్షమించు ప్రభా, ఇంకెన్నడూ నేను బాధపరచనయ్యా. ప్రభా, ఈ పాపాన్ని వదిలిపెడతాను, ఈ క్రియలు వదిలిపెడతాను, నీ మాట వింటానయ్యా, నీ ఆజ్ఞకు లోబడతానయ్యా అని చెప్పండి పిల్లరా. సౌలు దేవుని మాట వినలేదు, దేవుని మాట వినలేదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట వింటున్నావా? ఒకవేళ దేవుని మాట వినకుండా నువ్వు కూడా తిరుగుబాటుతనం చేస్తున్నావా దేవుని మీద? సౌలు దేవుని మీద తిరుగుబాటుతనం చేశాడు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేవుని మాట వినకుండా నువ్వెన్ని చేస్తే ఏం సుఖం? నువ్వెంత ఉపవాసం ఉంటే ఏం సుఖము? ఎంత భక్తి చేస్తే ఏం సుఖము? దేవునికి ఏం చేస్తే ఏం సుఖము? ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు మొదటగా దేవుని మాట వినాలి, నువ్వు దేవునికి లోబడాలి. అప్పుడే నువ్వు ఏది చేసినా దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, ఆటలు పాడినా, ఏది చేసినా ఏం ప్రయోజనము? దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడా? దాన్ని బట్టి దేవుడు ఆనందపడతాడా? దుఃఖపడుతుంటాడు కదా. నువ్వు చేసే పాపమును బట్టి, నువ్వు చేసే తిరుగుబాటుతనమును బట్టి, నువ్వు చేసే అవిధేయతను బట్టి దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు. దేవుడికి ఎంత అది సంతోషాన్ని కలుగు చేస్తుందా? ప్రియమైన సహోదరు సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు నేను ఇది చేశాను దేవుడు సంతోషపడతలే అనుకుంటున్నావు. నీలో పాపాన్ని పెట్టుకొని, నీలో దేవునికి విరుద్ధమైన క్రియలు పెట్టుకొని, నేను ఈ పని చేశాను కదా నా దేవుడు సంతోషిస్తాను అనుకుంటున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ సభలో నీకు దేవునికి విరుద్ధంగా నీలో ఏదైతే ఉన్నాయి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. అవునయ్యా, నాది తప్పే, నాది ఈ లోపమే, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నేను ఈ మాట వినలేదయ్యా, నన్ను క్షమించయ్యా. ప్రభా, నేను అనేక సార్లు నీ మాట వినకుండా నా సొంతం చేశాను, నా ఇష్టం చేశాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతికాను, నాకు నచ్చినట్టుగా నేను ఉన్నాను, నన్ను క్షమించమని అడగను ప్లేరా. ఒకవేళ సౌలు వల్ల మీరు కూడా తిరుగుబాటుతనం చేశారేమో, మీకు నచ్చినట్టుగా మీరు ఉన్నారేమో, మీకు అనిపించినట్టుగా మీరు జీవించారేమో, అలాగైతే దేవుడి దగ్గర క్షమాపణ కోరండి. అవునయ్యా, నేను కూడా సౌలు వల్లే, సౌలు ఏ విధంగా తన ఇష్టం చేశాడో, సౌలు ఏ విధంగా తనకు నచ్చినట్టుగా చేశాడు ప్రభా, నేను కూడా అలాగే ఉన్నానయ్యా, నన్ను క్షమించండి ప్రభా అని అడగను ప్లేరా. అలా అడుగుతూ ఉండనుగా, అలా ప్రార్థిస్తూ ఉండను ప్లేరా. నేను మీకోసం ప్రార్థిస్తాను. అలాగే ప్రార్థనలో ఉండను ప్లేరా. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి ప్రార్థిస్తూ ఉండండి. ఈ సమయంలో మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు, నీకే మహిమ ఘనత ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభా, ఈ సమయంలో మరి నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నానయ్యా. మరి సమయంలో ఎవరెవరైతే ప్రభా, నేను కూడా సౌలు వలే నీ మాట వినలేదయ్యా, నేను కూడా సౌలు వలే నీ మాటకి అవిధేయత చూపించానయ్యా. ప్రభా, సౌలు చంపమన్న వాటిని చంపకుండా, హతం చేయమన్న వాటిని హతం చేయకుండా, నిర్మూలము చేయమన్న వాటిని నిర్మూలన చేయకుండా సౌలు నీ మాటకి అవిధేయత చూపించాడు, నీ మీద తిరుగుబాటుతనం చేశాడయ్యా. ప్రభా, ఎవరెవరైతే ఈ సమయంలో సౌలు వల్లే ప్రవర్తించి, సౌలు వల్లే జీవించి ప్రభా, ఎవరైతే నీకు దుఃఖాన్ని కలిగజేశారో, ఈ సమయంలో వారు చేసిన తప్పును బట్టి, వారు చేసిన అవిధేయతను బట్టి, వారు చేసిన పాపమును బట్టి
ఈ సమయంలో క్షమాపణ కోరుతున్నారో ప్రభా వారిని క్షమించండి ప్రభా, క్షమించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా వారి తప్పును ఒప్పుకునే మనసునివ్వండి అయ్యా. అయ్యా, తప్పు చేసి సౌలు వలె సాకులు చెప్పేవారుగా ఉండకుండా దావీదు వలె యథార్థంగా తన తప్పును ఒప్పుకునే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అవును ప్రభా, నేను ఈ విషయంలో తప్పు చేశాను, ఇది నా తప్పు, ఇది నా లోపమే, ఇది నా అవిధేయతే, ఇది నాదే ప్రభా కారణము. కానీ నేను తప్పు చేసి ఇతరుల మీద నేరాలు మోపుతున్నాను, నేను తప్పు చేసి ఇతరుల మీద సాకులు చెప్తున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభని ఎవరెవరైతే ప్రభా ఈ సమయంలో క్షమాపణ కోరుతున్నారో వారిని క్షమించండి అయ్యా. నీ రక్తంతో కడగండి అయ్యా ప్రభా. నీ బిడ్డలందరూ కూడా నీ మాట వినే స్వభావం దయచేయండి అయ్యా ప్రభా. నీ మాట వినేవారిని నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పావు. నా మాట విని ఎవరైతే వణుకుచున్నో వాడిని దృష్టి ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చారు ప్రభా. అయ్యా, నీ బిడ్డలో నీ మాట విని నువ్విచ్చే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకున్నట్టుగా సహాయం చేయండి. అవునయ్యా, సౌలు వలె సౌలు పట్ల నువ్వు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు. కానీ సౌలు చేతులారా నీ ఉన్నతమైన ప్రణాళికలు పోగొట్టుకున్నాడు. తన పట్ల కలిగిన మహా ఉద్దేశాలన్నిటిని కూడా పోగొట్టుకున్నాడయ్యా. తన అవిధేయతను బట్టి, తన తిరుగుబాటు స్వభావం బట్టి, లోబడతనను బట్టి, తన పట్ల కలిగిన నీ ప్రణాళికలు, నీ ఉన్నతమైన తలాంపులను, ఉద్దేశాలన్నీ కూడా పోగొట్టుకొని నష్టపోయి ఆఖరికి చనిపోయాడు ప్రభా. అయ్యా, ఏ ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఉన్నవారు ఆ విధంగా అవ్వకుండా నువ్వు వారి పట్ల కలిగి ఉన్న నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చబడులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ ఒక్కరు కూడా తిరుగుబాటుతనం చేయకుండా లోబడే స్వభావం దయచేయండి. నువ్వు చెప్పినట్టుగా నడుచుకునే మనసులు ఇవ్వండి అయ్యా. మరి దానికి ఎక్కువగానే తక్కువగానే చేయకుండా నువ్వు ఏది చేయమంటున్నావో, ఎలా ఉండమంటున్నావో, ఎలా నడుచుకోమంటున్నావో, ఎలా బ్రతకమంటున్నావో అలాగే నీ బిడ్డలు బ్రతికి నీ చిత్తము చేసి నేను సంతోషపరిచే వారిగా నిలబెట్టమని అడుగుచున్నానయ్యా. అటువంటి హృదయాలు దయచేయండి ఈ సమయంలో ప్రభా. ఎందరైతే ప్రభా ఇక నుంచి నీ మాట వింటాను, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను, నీ చిత్తమే నా చిత్తము, నీ ఇష్టమే నా ఇష్టమని ఎవరెవరైతే ఎక్కడుండి నీ బిడ్డలు మొరపెడుతున్నారో ప్రభా, వారు నీ చిత్తము చేస్తుండగా, నీ మాట వింటుండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పట్ల కలిగి ఉన్న నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు సంపూర్ణంగా నెరవేర్చి వారి ద్వారా మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ప్రార్థనలోకి వస్తున్న బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ప్రభా విధేయత, లోబడే శోభ వారికి కలుగు చేసి దావీదు వల్లే బహుగా దీవించబడి ఆశీర్వదించబడి నేను ఘనపరిచే బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ బిడ్డలందరినీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. దయచేసి లైన్లో ఉంటాం, ప్రయత్నం చేయండి.